డి అను వ్యక్తి ఏ యొక్క కూతురు. ఎం యొక్క సోదరి డి, ఏ యొక్క సోదరుడు సి అయినా సీనకు ఎం ఏమగును. డి అను వ్యక్తి ఏ యొక్క కూతురు. డి అట ఎవరికి కూతురు? ఏ యొక్క కూతురు. డి కూతురు సంబంధం క్రిందికి రావాలి. ఏ యొక్క కూతురు డి. ఎం యొక్క సోదరి డి, ఎముకొక సోదరుందట ఈవిడ డి. ఎం యొక్క సోదరి డి, ఎం యొక్క సోదరి డి. పర్ఫెక్ట్. ఏ యొక్క సోదరుడు సి, ఏకొక సోదరుడున్నాడట ఇతను సి అట. సోదరుడు అంటే ప్లస్, అదే తరానికి సంబంధించినోడు కాబట్టి సి. అయినా సీనకు ఎం ఏమగును. అయితే సి కట ఎం ఏమవుతాడు. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం, ఆ తర్వాత కంప్లీట్ చేసుకుందాం. డి అను వ్యక్తి ఏ యొక్క కూతురు. డి అట ఏ యొక్క కూతురు. పర్ఫెక్ట్. అలాగే ఎం యొక్క సోదరుడు డి, ఎం యొక్క సోదరి డి. పర్ఫెక్ట్. ఏ యొక్క సోదరుడు సి, ఏ యొక్క సోదరుడు సి అయినా సీనకు ఎం ఏమగును. సి కట ఎం ఏమవుతారు. సి యొక్క ఏ అసలు ప్లస్సా మైనసా తెలియదు. ఏ ప్లస్ అయితే అప్పుడు కూతురు కావచ్చు లేదా కుమారుడు కావచ్చు. ఇక్కడ ఏ మైనస్ అవుతే అప్పుడు అల్లుడు కావచ్చు లేకపోతే కోడలు కావచ్చు. కాబట్టి ఏ అనేది డిసైడ్ కాలేదు కాబట్టి ఆన్సర్ ఏంటి చెప్పలేము. ఇట్ కెనాట్ బి డిటర్మైన్. ఒకవేళ ఏ డిసైడ్ అయ్యి ఎమ్ డిసైడ్ అయితే మనం చెప్పేవాళ్ళం, కానీ రెండు కూడా డిసైడ్ కాలేదు. ప్రప్రథమంగా ఏ డిసైడ్ కాలేదు కాబట్టి దీన్ని మనం తీసుకోము, పరిగణలోకి తీసుకోము. కాబట్టి ఇది చెప్పలేము అంటాం. ఓకే.